గతంలో ఒక ఎస్ఆర్ బొమ్మాయికి సంబంధించిన ఒక కేసు ఉండే, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ సర్కార్ కేసులో కూడా ఇమీడియట్గా ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్ ఎవరికి మెజారిటీ రాకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సో వెంటనే ఎలక్షన్లకు వెళ్ళడమో లేకపోతే రాష్ట్రపతి పాలన విధించడం అనేది ఉండదు. చాలా ప్రాసెస్ ఉంటుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి, ప్రీ అలయన్స్ పెట్టుకున్న పార్టీల భాగస్వామ్యాన్ని పిలవాలి, లేదు అవసరమైతే పోస్ట్ అలయన్స్ పెట్టుకున్న పార్టీల భాగస్వామ్యాన్ని పిలవాలి, కొంత సమయం ఇవ్వాలి. ఇంత జరిగిన తర్వాత కూడా కాకపోతే అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్, రాష్ట్రపతి పాలన పెట్టి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాధాన్యత క్రమం ఏంటి? సర్కారియా పూంచి కమిషన్ల సూచనలు, సుప్రీం మార్గదర్శకాలు, తీర్పుల ప్రకారం రాజకీయ పార్టీలను ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించేందుకు గవర్నర్లు ఒక ప్రాధాన్యత క్రమాన్ని పాటించాలి. ఏం పాటించాలి? తొలుత ఎన్నికలకు ముందే ఏర్పడిన కూటములను పరిగణలోకి తీసుకోవాలి. అంటే ప్రీపోల్ అలయన్స్ ఎలక్షన్లకు ముందు పొత్తు పెట్టుకున్న వాటిని పిలవాలి. ఏదైనా కూటమికి ఎక్కువ స్థానాలు వస్తే వారిని ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. ఓకే, ఫస్ట్. దాని తర్వాత ముందుగా ఏర్పడిన ఏ కూటమికి మెజారిటీ రానప్పుడు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ అంటే ఎవరిది, సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాలి. ఇప్పుడు తమిళనాడులో ఏ కూటమికి మెజారిటీ రాలే. ఇప్పుడు బీజేపీ ఏఐడిఎంకే కలిసి పోటీ చేసినాయి, 47 48 వచ్చినాయి, అవకాశం లేదు. ఇంకా వేరే ఏ కూటమి ఉంది? ఏ కూటమి లేదు. ఇండియా కూటమి ఉన్నది, డిఎంకే కాంగ్రెస్ వీళ్ళంతా కలిసి పోటీ చేసినారు, ఐయుఎంఎల్ వీళ్ళంతా, వాళ్ళకి మెజారిటీ వచ్చిందా? రాలే. ఇలా అవకాశం లేదు. దెన్ నెక్స్ట్ ఏం చేయాలి? సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. ఎవరిని పిలవాలి? విజయ్ పార్టీని పిలవాలి, టీవీకేని పిలవాలి. పిలుస్తలేడు గవర్నర్.